సీఎం రమేష్ కడప జిల్లాకి చెందిన వ్యక్తి. కానీ ఇప్పుడు అనకాపల్లి నుంచి పార్లమెంట్ సభ్యుడు. ప్రత్యక్ష ఎన్నికలు గెలిచారు. అంతకుముందు రాజ్యసభకి 2 సార్లు కూడా పరోక్షంగా తెలుగుదేశం పార్టీ తరపున ఎంపిక అవ్వడం, అంటే పరోక్ష ఎన్నిక. అది ఎమ్మెల్యే కోటాల్లో నుంచి వచ్చేటటువంటిది. 2 సార్లు తను రాజ్యసభ సభ్యుడయ్యారు. తర్వాత క్రిందటిసారి భారతీయ జనతా పార్టీలోకి చేరడం, భారతీయ జనతా పార్టీ క్రిందటిసారి అనకాపల్లి సీట్ ఇవ్వడం, ఈజీగా ఖచ్చితంగా గెలిచే సీటు అన్నటువంటిది నిరూపించి చూపెట్టడం. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు అనకాపల్లికి సంబంధించి ఎదురైన సమస్యని అధిగమించి చూపించడం అన్నటువంటిది తను సక్సెస్. అయితే జగన్ని దెబ్బ కొట్టాలన్నటువంటి ఎత్తుగడల్లో ఫ్రమ్ ద బిగినింగ్ ఒక కసిగా జగన్ని రాజకీయ అంతం చేసేటటువంటి ఎత్తుగడలో, లేదా జగన్కి దెబ్బ కొట్టడంలో ఆస్వాదిస్తాడు తను. ఆ సక్సెస్ మరొకసారి చూపించారు. ఒకప్పుడు బీటెక్ రవిని ముందు పెట్టి వివేకానంద రెడ్డిని ఓడగొట్టి, అప్పుడు ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే, అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీ ఉన్నటువంటి కడపలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ సీటు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీట్లో ఓడగొట్టి వివేకానంద రెడ్డిని, చివరికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ బీటెక్ రవిని గెలిపించడంలోనూ తనే ఎక్స్పర్ట్. అట్లాగే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి జట్టు కట్టడానికి జాతీయ స్థాయిలో కథ నడిపించిన వాళ్ళల్లో తనే కీరోలు. అట్లాగే ఇప్పుడు విశాఖపట్నంలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు కార్పొరేషన్లు. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించి తెలుగుదేశం గూటికి దాన్ని తీసుకురావడంలో కూడా తనే కీలక పాత్ర.